హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఈజీగా సున్నుండలు చేసేసుకుందామా? ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఒక గ్లాసు మినువులు వేసుకోవాలి. అవి 2 నిమిషాలు వేయించిన తర్వాత అదే గ్లాస్ తోటి ఇంకొక గ్లాసు మినప్పప్పును కూడా వేసుకొని మినప్పప్పు రంగు మారేదాకా వేయించుకోవాలి. తాతమ్మల కాలం నాటి ఈ స్వీటు ఎంతో బలం అండి. అప్పట్లో అయితే ఈ మినువుల్ని రోట్లో వేసి దంచి మరీ చేసేవాళ్ళట. ఇప్పుడు నేనైతే మిషన్‌కి పంపించేస్తున్నాను. సున్ను రెడీ. ఇప్పుడు ఈ సున్నుని ఒక పెద్ద బౌల్‌లో వేసేసుకోవాలి. మీరు బెల్లంతో కావాలన్నా చేసుకోవచ్చు, లేదా చక్కెరతో అయినా చేసుకోవచ్చు. మా అబ్బాయి బేకరీ స్టైల్ అడిగాడు కాబట్టి నేను ఈరోజు చక్కెరతో చేస్తున్నాను. ఒక మిక్సీ జార్‌లో యాలకులు, చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని జల్లించుకొని వేసుకోవాలి. తర్వాత ఒకసారి చక్కెరను, సున్నును బాగా కలిపేసుకొని తగినంత నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకుంటే సున్నుండలు రెడీ. ఈ సున్నుండలు తింటే ఇనుమంత బలం వస్తుందని, నడుములకు మంచిదని పెద్దవాళ్ళు కూతుర్ల ఇంటికి వెళ్తున్నారంటే పెద్ద టిఫిన్ నిండా సున్నుండలు చేసుకెళ్ళేవాళ్ళట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.